హాయ్ హలో అండి. టుడే ఈవినింగ్ బ్లాగ్ వచ్చేసి శనగపిండితో నేను అప్పాలు చేసినానండి. ముందుగా 1 కప్ అయితే శనగపిండి తీసుకున్నాను. అయితే కొన్ని ధనియాలు వేసుకుంటున్నానండి. 1 చెంచా ధనియాలు, కొద్దిగా సోంపు అండి, 1 టీ స్పూన్ సోంపు. ఇప్పుడు ఒకసారి మంచిగా దంచేసుకుందామండి. చాలా బాగుంటుంది ఇదైతే రెసిపీ. అప్పాలు అయితే 1 వీక్ నిల్వ ఉంటాయండి. ఈ టైంలోకి అయితే చాలా బాగుంటాయి ఇవి. ఇది కాస్త బరకగానే పట్టుకోవాలండి, మెత్తగా అయితే చేసుకోవద్దు. ఇప్పుడే వేసేసుకున్నాను ఇందులోకి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కలోంజీ వేసుకోవాలండి, కొద్దిగా కారం అండి, తగినంత సాల్ట్ అండి, కొద్దిగా మిక్స్డ్ హర్బ్స్ అండి. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. నేనైతే టేస్ట్ కోసం వేస్తున్నాను. కొద్దిగా కొత్తిమీర అండి ఫైనల్గా. కొద్దిగా ఇడ్లీ రవ్వ వేస్తున్నానండి. కొద్దిగా ఆయిల్ అండి, లైట్గా వేసుకుందాం. ఇప్పుడు ఒకసారి అన్నిలా పూర్తిగా కలిపేసేసుకుందామండి. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతీ పిండిలాగా తడిపేసుకుందామండి. ఇప్పుడైతే ఇలా చేసేసుకున్నాం కదండి, ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం. ఇంకా ఇప్పుడైతే ఇలా ఒక్కసారి మంచిగా గట్టిగా నొక్కేసుకుందామండి. ఇప్పుడు ఇలా అని వేసుకొని ఒక 2 భాగాల కింద చేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు చపాతీలాగా మందంగా చేసేసుకుందామండి. ఇలా చేసేసుకుందాం. ఇప్పుడు ఒక కటోరా సైజ్ తీసుకొని ఇలా రౌండ్గా చేసేసుకుందామండి. ఇప్పుడు ఇలా చేసుకున్నాం కదండి, ఫోక్ స్పూన్తో ఇలా హోల్స్ పెట్టేసుకుందామండి. ఇలాగైతే చేసేసుకున్నాం కదండి, ఇలా మంచిగా 2 వైపులా కాల్చేసుకుందామండి. ఇప్పుడైతే వేగిపోయినాయండి, నేను ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. చూస్తున్నారు కదండి, ఫైనల్గా అయితే బేసన్ అప్పాలు అయితే అయిపోయినాయండి. చూపిస్తున్నాను చూడండి, చాలా బాగుంటాయి. లోపల సాఫ్ట్గా అసలుకి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని వాచ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.